మూడుముళ్ళ బంధం పార్ట్ 14. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది రిత్విక్కి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అడుగుతున్నారు. ఇంకా విక్రమాదిత్య మరియు వైష్ణవి మధ్య లవ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఇంకో 2 ఎపిసోడ్స్ తర్వాత రిత్విక్ కొన్ని రోజుల వరకు కనిపించడు. విక్రమాదిత్య మరియు వైష్ణవికి సంబంధించిన ఎపిసోడ్స్ మాత్రమే వస్తాయి. మీ డౌట్స్ క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రిత్విక్ వచ్చిన వెనకాలే విక్రమాదిత్య కూడా వస్తాడు. రిత్విక్కి కొంచెం దూరంలో విక్రమాదిత్య నుంచుని ఉంటాడు. కానీ రిత్విక్ అవేమీ పట్టించుకునే స్థితిలో లేడు. వైష్ణవికి ఎలా ఉందో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. కొంత సమయం తర్వాత లేడీ డాక్టర్ బయటకు వచ్చి రిత్విక్తో మీ వైఫ్ అసలు సరిగ్గా ఫుడ్ తింటుందా అని అంటుంది. దానికి రిత్విక్ షాక్ అవుతాడు. ఎందుకంటే డాక్టర్ వైష్ణవిని రిత్విక్ భార్యగా అనడం వలన. అయితే ఆ మాటను దూరంగా ఉన్న విక్రమాదిత్యకు వినబడి స్పీడ్గా డాక్టర్ దగ్గరికి వచ్చి లోపల ఉన్న అమ్మాయి ఇతని భార్య అని మీకు ఎవరు చెప్పారు? వీళ్ళిద్దరూ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని సీరియస్గా చెప్తాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన రిత్విక్ విక్రమాదిత్య వైపు సీరియస్గా చూస్తాడు. కానీ అక్కడ డాక్టర్ ఉండడం వలన ఏమీ మాట్లాడలేకపోతాడు. ఇక డాక్టర్ విక్రమాదిత్య చెప్పిన తర్వాత సారీ మిస్టర్, మీరు చాలాసేపటి నుంచి చాలా టెన్షన్గా కనిపించడం వలన తను మీ వైఫ్ అని అనుకున్నాను. అంటే పర్లేదు డాక్టర్, ఇప్పుడు తనకి ఎలా ఉంది? సీరియస్గా ఏమీ లేదుగా అని రిత్విక్ టెన్షన్ పడుతూ అడుగుతాడు. ఆ అమ్మాయి సరిగ్గా ఫుడ్ తీసుకుని చాలా రోజులైంది. దేని గురించో ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకుంటుంది. దానివల్ల కళ్ళు తిరిగి పడిపోయింది. ఒక 2 అవర్స్లో తనకి మెలకువ వస్తుంది. ఆల్రెడీ ఇంజెక్షన్ ఇచ్చాను, సెలైన్ కూడా పెట్టాము. చాలా వీక్గా ఉంది ఆ అమ్మాయి అని అంటుంది. అప్పుడు గుర్తొస్తుంది రిత్విక్కి, మార్నింగ్ కూడా క్యాంటీన్లో టిఫిన్ దగ్గర కూర్చుందే కానీ టిఫిన్ సరిగ్గా తినలేదని. సరే డాక్టర్, నేను చూసుకుంటాను. నేను లోపలికి వెళ్ళి వైష్ణవిని చూడవచ్చా అని అడుగుతాడు. చూడండి, కానీ ఏమీ డిస్టర్బ్ చేయకండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రిత్విక్ స్పీడ్గా వైష్ణవి ఉన్న రూమ్లోకి వెళ్ళి వైష్ణవిని చూడగానే చాలా బాధగా అనిపిస్తుంది. తనకిష్టమైన తన ప్రేసకి ఇలా హాస్పిటల్ బెడ్ మీద స్పృహ లేకుండా ఉండడం చూసిన రిత్విక్ మనసు బాధగా అనిపిస్తుంది. దీనంతటికీ కారణం విక్రమాదిత్య అని గుర్తుకు రాగానే చాలా స్పీడ్గా బయటకు వచ్చి అక్కడున్న విక్రమాదిత్యను చూసి ముందుకు వెళ్ళిపోతాడు. విక్రమాదిత్య రిత్విక్ తనని సీరియస్గా చూడడం చూస్తాడు. కానీ రిత్విక్ తనని పట్టించుకోకుండా వైష్ణవిని వదిలేసి ఎక్కడికి వెళ్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. రిత్విక్ అక్కడి నుండి వెళ్ళగానే విక్రమాదిత్య అంతే స్పీడ్గా వైష్ణవి ఉన్న రూమ్కి వెళ్తాడు. అక్కడ వైష్ణవిని చూసిన విక్రమాదిత్యకు తన వల్లే వైష్ణవి ఈ పరిస్థితుల్లో ఉంది అని తెలిసి నెమ్మదిగా వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణవి చేతిని పట్టుకుని ఐఎమ్ సారీ వైష్ణవి, నా వల్ల నువ్వు చాలా ప్రెజర్ తీసుకుంటున్నావు. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు. నేను అనుకున్నది సాధించిన తర్వాత నీకు నిజం చెబుతాను. నిన్నెప్పుడు బాధ పెట్టను అని వైష్ణవికి చెబుతూ ఉంటాడు. కానీ వైష్ణవి అవి వినే పరిస్థితుల్లో లేదు. 5 మినిట్స్ తర్వాత రిత్విక్ ఒక నర్స్తో కలిపి లోపలికి వస్తాడు. రిత్విక్ ఎక్కడికి వెళ్ళాడో ఇప్పుడు తెలుసుకుందాం. రిత్విక్ వైష్ణవి అలాంటి స్థితికి రావడానికి విక్రమాదిత్యే కారణం అని తెలిసి విక్రమాదిత్యతో ఎలాగైనా మాట్లాడాలని, కానీ వైష్ణవి ఒంటరిగా ఉంటుందని ఆలోచించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తనకి కొంచెం పని ఉందని, తను వచ్చే వరకు వైష్ణవి దగ్గర ఒక నర్స్ని ఉంచి తనని జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్కి చెబుతాడు. డాక్టర్ ఓకే అని చెప్పి ఒక నర్స్ని రిత్విక్తో పంపిస్తుంది. అలా రిత్విక్ నర్స్తో వచ్చేటప్పటికి బయట విక్రమాదిత్య ఉండడు. వైష్ణవి రూమ్లోకి వచ్చేసరికి విక్రమాదిత్య వైష్ణవి చేతుకుని పట్టుకుని ఉండడం గమనించిన రిత్విక్ నర్స్తో నేను ఒక 1 అవర్లో వస్తాను, అప్పటి వరకు తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి స్పీడ్గా వైష్ణవి చేతిని పట్టుకున్న విక్రమాదిత్య చేతిని పట్టుకుని బయటకు తీసుకువెళ్తాడు. విక్రమాదిత్యకు రిత్విక్ అలా పట్టుకోగానే చాలా కోపం వస్తుంది. రిత్విక్, ఎక్కడికి నన్ను తీసుకువెళ్తున్నావు అని అంటూ రిత్విక్ చేతిని వదిలేస్తాడు. మీతో కొంచెం మాట్లాడాలి.
ఇది హాస్పిటల్, ఇక్కడ గొడవ పడడానికి వీల్లేదు, నాతో గార్డెన్లోకి రండి అని చెప్పి రిత్విక్ ముందుకు కదులుతాడు. వైష్ణవి గురించి రిత్విక్ మాట్లాడతాడని అనుకున్న విక్రమాదిత్య రిత్విక్ వెనకాలే గార్డెన్లోకి వెళ్తాడు. గార్డెన్లోకి వెళ్ళిన తర్వాత రిత్విక్ చాలా కోపంగా విక్రమాదిత్య వైపు చూసి, ఎందుకు మీరు వైష్ణవిని ఇబ్బంది పెడుతున్నారు? తన వల్ల మీరెప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేశారా అని అడుగుతాడు. దానికి విక్రమాదిత్య, నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు అని అంటే రిత్విక్ ఇంకా కోపంగా, నాకు మాత్రమే చెప్పాలి, వైష్ణవి నా బాధ్యత, త్వరలో వైష్ణవిని పెళ్లి చేసుకోబోతున్నా తన భర్తగా నాకు వైష్ణవి గురించి తెలియాలి అని అనగానే విక్రమాదిత్య స్పీడ్గా రిత్విక్ దగ్గరికి వచ్చి రిత్విక్ కాలర్ పట్టుకుని, ఎవరిని మోసం చేయాలని అనుకుంటున్నావు నువ్వు? ఇంకోసారి వైష్ణవి గురించి మాట్లాడితే బాగోదు అని చాలా సీరియస్గా రిత్విక్తో చెబుతాడు. రిత్విక్ మైండ్ అంతా మోసం అనే దగ్గరే ఆగిపోయింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మోసం చేయడం ఏంటి? ఎవరిని మోసం చేశాను అని అడగగానే, కంగారెందుకు, నువ్వు చేసిన దానికి నువ్వు ప్రాయచిత్తం పడే రోజు వస్తుంది, ఆ రోజున అడుగు ఈ విషయాన్ని అని సీరియస్గా అంటాడు. అలా అనగానే రిత్విక్ సీరియస్గా, అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని అనగానే, నాకెందుకు అర్థం కావడం లేదు, ది మోస్ట్ నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అయిన అరుణ్ గుప్తా ఏకైక కొడుకు రిత్విక్ గుప్తాతో మాట్లాడుతున్నాను అని అనగానే రిత్విక్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. రిత్విక్ మనసులో, అంటే నా గురించి విక్రమాదిత్యకి తెలుసా అని అనుకుంటాడు. అది గమనించిన విక్రమాదిత్య, నీ గురించి తెలుసు, మీ నాన్న గురించి తెలుసు, మీ ఫ్యామిలీ మొత్తం గురించి తెలుసు అని అంటాడు. వెంటనే రిత్విక్, తెలిస్తే ఏమైంది, మేము ఎవరిని మోసం చెయ్యలేదు అని అంతే సీరియస్గా అంటాడు. మీ ఫ్యామిలీ ఎవరినో మోసం చేసిందని నేను అనలేదు, నేను నీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అని అంతే సీరియస్గా అంటాడు విక్రమాదిత్య. రిత్విక్ కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి. వైషు ప్లీజ్ లెగు, నిన్ను ఈ పరిస్థితుల్లో చూస్తుంటే నా వల్ల కావడం లేదురా, ఎప్పటిలాగా నార్మల్గా మాట్లాడు ప్లీజ్ అని టెన్షన్గా కారు డ్రైవ్ చేస్తూ స్పీడ్గా ఒక హాస్పిటల్ ముందు ఆపుతాడు. రిత్విక్ త్వరగా కార్ డోర్ ఓపెన్ చేసి వైష్ణవిని ఎత్తుకుని హాస్పిటల్ లోపలికి వెళ్ళి అడ్మిట్ చేస్తాడు. అక్కడ ఉన్న ఒక లేడీ డాక్టర్తో సడన్గా కళ్ళు తిరిగి పడిపోయిందని త్వరగా చెక్ చేయమని చెబుతాడు. ఆ లేడీ డాక్టర్ రిత్విక్ని బయటే ఉండమని చెప్పి లోపలికి వెళ్ళి వైష్ణవిని చెక్ చేస్తుంది. రిత్విక్ వచ్చిన వెనకాలే విక్రమాదిత్య కూడా వస్తాడు. రిత్విక్కి కొంచెం దూరంలో విక్రమాదిత్య నుంచుని ఉంటాడు.